మేడం మేరీ క్యూరీ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? మేడం మేరీ క్యూరీ అనే ఆమె 2 విభాగాల్లో నోబెల్ ప్రైజ్ సాధించింది. కెమిస్ట్రీలోను ఫిజిక్స్లో కూడా నోబెల్ ప్రైజ్ సాధించింది. ఆమె కొన్ని రకాలైన రేడియో యాక్టివ్ మెటీరియల్స్ని ప్రపంచానికి అందించింది. ఈ రోజున న్యూక్లియర్ ఎనర్జీ అనేది చాలా విరివిగా మనం వాడుకుంటున్నామంటే, ఎలక్ట్రిసిటీ తయారు చేయడంలో కావచ్చు, మరొక విభాగాల్లో న్యూక్లియర్ ఎనర్జీని వాడుతున్నామంటే, మేడం మేరీ క్యూరీ చేసిన గొప్ప పరిశోధన చాలా గొప్పది. ఆమె ఎప్పుడూ కూడా ల్యాబొరేటరీలోనే ఉండేదట. ఆమె ఎప్పుడూ కూడా రేడియేషన్ మధ్య ఉండేదట. ఈ మధ్యన ఆమె చనిపోయిన తర్వాత ఆమె రూమ్ అంతా కూడా సీజ్ చేస్తే, ఆమె వాడిన పెన్ను, ఆమె వాడిన పుస్తకాలు, ఆమె వాడిన బట్టలన్నీ కూడా రేడియో యాక్టివిటీతో ఉన్నాయి. ఇప్పటికీ కూడా అవి ఎప్పటికీ ప్రమాదకరంగానే ఉంటాయి. ఆమె అలాగే వాటిల్లో ఉండి రీసెర్చ్ చేయాలి, ఏదో విధంగా ప్రపంచానికి ఏదో దీవెనకరంగా ఉండాలని మేడం మేరీ క్యూరీ అద్భుతమైన పరిశోధనలు చేసింది. ఒక రీసెర్చర్ తను ఎన్నుకున్న విభాగంలో లోతుకు వెళ్ళిపోతూ ఉంటారు, తవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అందును బట్టి ఈ రోజున రకరకాల ఇన్వెన్షన్స్, డిస్కవరీస్ ప్రపంచంలో మనం చూస్తున్నాం. అయితే బైబిల్ ఏం సెలవిస్తుందంటే, దేవుని వాక్యం అంటే దేవుడు కొన్ని విషయాలు కన్సీల్ చేశాడట, ఆయన కొన్ని మరుగు చేశారట. ఇప్పుడు రాజులంగా దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారంగా మనకు ఘనత ఏంటి అంటే, ఆ విషయాలను ఏం చేయాలంటే మనం పరిశోధించాలి. వీ నీడ్ టు సర్చ్ దెమ్ అవుట్. దేవుని వాక్యాన్ని పరిశీలించాలి. ఆ కారణాన్ని బట్టి చాలాసార్లు మీకు చెబుతున్నాను, ప్రపంచంలో క్రైస్తవుల్లో 2 రకాల విభాగాలు ఉంటారు, 2 రకాల ప్రజలు ఉంటారు. ఒకటి దేవుని వాక్యాన్ని పైపైన చదువుకుని వెళ్ళిపోయేవారు. కొంతమంది దేవుని వాక్యాన్ని ఎలా చదువుతారు చెప్పండి? లోతుగా చదివే వాళ్ళు ఉన్నారు. నువ్వు ఏ విభాగానికి చెందిన వ్యక్తివో ఆలోచన చేయి.